మన పురాణాల ప్రకారం మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కలియుగం కన్నా ముందు 3 కాలాలు గడిచిపోయాయి. అవి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. బ్రహ్మ సృష్టించిన ఈ కాలాలు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. దీనినే కాలఖండం అంటారు. అంటే ప్రస్తుతం మనం ఉన్న కలియుగం అంతం అవగానే మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది. అలానే త్రేతాయుగం మరియు ద్వాపరయుగం కూడా మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ 4 కాలాల్లో జీవించిన మనుషులు అసలు ఎలా ఉండేవారు? వారు ఎంత ఎత్తు ఉండేవారు? ఏ రంగులో ఉండేవారు? మహాభారత కాలం నాటి యోధుల ఎత్తు తెలుసుకోవాలని మనలో చాలామందికి ఉంటుంది. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పురాణాల ప్రకారం సత్యయుగ కాలం 16,28,000 సంవత్సరాలు. ఆ కాలంలో ఒక సాధారణ మనిషి 1,00,000 సంవత్సరాలు జీవించి ఉండేవారు. త్రేతాయుగ కాలం 12,56,000 సంవత్సరాలు. ఈ కాలంలో ఒక సగటు మనిషి 10,000 సంవత్సరాలు జీవించి ఉండేవారు. ద్వాపరయుగ కాలం 8,00,000 సంవత్సరాలు. ఈ కాలంలో 1000 సంవత్సరాలు జీవించేవారు. ఇప్పుడు మనం జీవిస్తున్న కలియుగ కాలం 4,32,000 సంవత్సరాలు. మనం జీవించే కాలం ఎంత ఉందో మీకు తెలిసే ఉంటుంది కదా. కనీసం 100 సంవత్సరాలు కూడా జీవించలేకపోతున్నాం. ఈ కలియుగ కాలంలో ఎవరైనా 6 అడుగులు ఉంటే అబ్బో 6 అడుగులు ఆజానుబాహుడు అంటున్నాం. మరి ఇంతకుముందు జరిగిన యుగాలలో మనిషి ఎత్తు ఎంత ఉండేదో తెలుసా? కొన్ని గ్రంథాల ప్రకారం సత్యయుగంలో ఒక మనిషి ఎత్తు 32 అడుగులు ఉండేదంట. అలానే త్రేతాయుగంలో 21 అడుగులు, ద్వాపరయుగంలో 11 అడుగులు ఉండేవారంట. కలియుగంలో సగటు మనిషి ఎత్తు 5 అడుగులు మాత్రమే ఉంది. దీని ప్రకారం చూస్తుంటే యుగాలు గడిచే కొద్దీ మనిషి యొక్క ఎత్తు మరియు ఆయుష్ రెండూ తగ్గుతూ వస్తున్నాయి. రామాయణ మహాభారత కాలాల్లో ఎంతోమంది యోధులు ఉన్నారు కదా. అసలు వాళ్ళ ఎత్తు ఎంత ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతంలో దృఢమైన శరీరం కలిగిన భీష్ముని ఎత్తు సుమారుగా 8 అడుగులుంటుంది. కురుపాండవుల కులగురువైన కృపాచార్యుని ఎత్తు 7 అడుగులుంటుంది. అశ్వత్థామ తండ్రి అయిన గురు ద్రోణాచార్య ఎత్తు సుమారు 7 అడుగులుంటుంది. ఆయన ప్రియశిష్యుడైన అర్జునుడు 7.2 అడుగులు ఉండేవాడట. ద్రోణాచార్యుని పుత్రుడైన అశ్వత్థామ ఎత్తు 8 అడుగులు. నకుల సహదేవులు సుమారు 7 అడుగుల పొడవు ఉండేవారు. పాండవులలో అతి బలశాలి అయిన భీముని ఎత్తు 8.5 అడుగుల కన్నా కూడా ఎక్కువ ఉంటుందని గ్రంథాలలో రాయబడింది. భీమునికి సమఉజ్జి అయిన దుర్యోధనుడి ఎత్తు కూడా ఇంచుమించు 8.5 అడుగులు ఉండేదంట. మహావీరుడైన దానవీర సూరకర్ణుడి ఎత్తు 7.2 అడుగులు. శ్రీకృష్ణుడి ఎత్తు కూడా 7.2 అడుగులు అని చెప్పబడింది. వీరంతా కూడా మహాభారత కాలం నాటి వీరులు. ఈ వీరులలో మీకు బాగా నచ్చిన యోధుని పేరు కింద కామెంట్ చేయండి. ఒక యుగం వెనక్కి వెళ్తే రామాయణ కాలం నాటి వీరుల ఎత్తు గురించి తెలుసుకుందాం. వీరి ఎత్తు గురించి తెలుసుకుంటే మనం తప్పకుండా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే వీరు మహాభారత కాలం కన్నా కూడా ముందు కాలానికి చెందినవారు. అందుకే వీరి ఎత్తు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రావణాసురుడి ఎత్తు 18 అడుగులుగా చెప్పబడింది. రామాయణంలో అత్యంత పొడవైన వాడిగా మనం చూస్తూ వచ్చిన కుంభకర్ణుడి ఎత్తు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? కొన్ని పురాణాల ప్రకారం కుంభకర్ణుడి ఎత్తు 60 అడుగులు. ఇంకా కొన్ని గ్రంథాల్లో 120 అడుగులుగా కూడా రాయబడింది. రావణాసురుడి కొడుకు అయిన మేఘనాథుని ఎత్తు 12 అడుగులు. ఇతను ఇంద్రుడిని ఓడించి ఇంద్రజిత్తుగా పిలిపించుకున్న మహాయోధుడు. ఇప్పుడు శ్రీరామచంద్రుని ఎత్తు గురించి మాట్లాడుకుందాం. రామచరిత్ మానస్లో తులసీదాస్ చెప్పిన దాని ప్రకారం రాముని యొక్క ఎత్తు 10 అడుగులు. తమ్ముడు లక్ష్మణుడు కూడా 10 అడుగులు ఉండేవాడట. గొప్ప తెలుగు కవయిత్రి అయిన మొల్ల తాను రచించిన మొల్ల రామాయణంలో రామలక్ష్మణుల యొక్క రంగు గురించి ప్రస్తావించింది. లక్ష్మణుడు బంగారు ఛాయలో మెరిసిపోయేవాడని చెప్పింది. ఇంకా ఇప్పుడు హనుమంతుని ఎత్తు గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే హనుమంతుల వారు ఆయన తన రూపాన్ని అతి చిన్నగాను అలాగే పెద్దగాను మార్చుకోగల శక్తివంతులు. రావణుడిని ముప్పు తిప్పలు పెట్టిన వాలి ఎత్తు 18 అడుగులు. రామాయణ మహాభారత కాలాల్లో ఉన్న పరశురాముని ఎత్తు 12 అడుగులని రాయబడింది. ఇలా వివిధ కాలాల్లో జీవించిన వారి ఎత్తులు మారుతూ వచ్చినట్లుగానే జీవజాలానికి కూడా వాటి పరిణామ క్రమంలో వాటి ఎత్తులు మారుతూ వచ్చాయి. ఒకప్పుడు ఎంతో పెద్దగా ఉండే జంతువులు ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కలియుగ అంతానికి వచ్చేసరికి ప్రస్తుతం మనుషులు ఉంటున్న ఎత్తు కన్నా కూడా ఇంకా చిన్నగా అయిపోతారని పురాణాల్లో రాయబడింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.